నిరుద్యోగులకు ఇలా ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనవనేది చాలా స్పష్టంగా కనబడతాం. ఒక ఊరు ఉన్న ఊరిని వదిలేసిపోవడం అంటే కన్నతల్లిని వదిలేసిపోవడంతో మనసు చంపుకొని వెళ్ళాల్సి వస్తుంది. जैसी भारत जोड़ो यात्रा तेलंगाना पहुंची, बड़ी संख्या में युवा हमारे साथ जुड़ चुके हैं. इनके पास कोई रोजगार नहीं है और यही इनकी सबसे बड़ी समस्या है. इनकी ये बेबसी हैदराबाद के सेंट्रल लाइब्रेरी में साफ नजर आती है, जहां कई सारे बच्चे पढ़ाई करने आते हैं ताकि उन्हें अच्छी नौकरी मिल पाए. यहाँ जगह की बहुत कमी रहती है, इस वजह से वे खुद अपनी कुर्सियां लेकर आते हैं जो यहाँ बांध कर रखी जाती हैं ताकि दोबारा इनका इस्तेमाल कर सकें. इनमें से कुछ से भारत टॉकीज ने बात की तो इनका रोष स्पष्ट दिखाई दे रहा था. దేశంలో అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం ప్రతి ఏటా అని నరేంద్ర మోడీ ప్రామిస్ చేశారు. ఇటు రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం అన్నాడు, 1,00,000 ఉద్యోగాలు అన్నాడు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ వస్తే మా భవిష్యత్తు ఇట్లుంటది, మా ఉద్యోగాలు వస్తాయి, మాకు స్థానికులకు ఉద్యోగాలు అన్నారు. సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. ఈ టైంలో పలానా టైంలో పలానా ఉద్యోగాలు నోటిఫికేషన్ వస్తాయి. సతీష్, టీఆర్సీ నివేదిక ప్రకారం 1,91,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఇది గవర్నమెంట్ ఇచ్చింది, మనం చెప్పే లెక్కలు కాదు. ఇప్పుడు 1,91,000 ఉద్యోగాల్లో ఎన్ని భర్తీ చేశారు? ఎలక్షన్ స్టంట్ కి మాత్రమే ఉపయోగపడే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. రైల్వేది ప్రతి 6 నెలలకు ఒకసారి నోటిఫికేషన్ వచ్చేది రైల్వేది, కానీ ఇప్పుడు రైల్వేది అట్లా వస్తలేదే. ప్రభుత్వ సంస్థలనే మొత్తము ప్రైవేట్ శక్తులకు అప్పచెప్తే నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన ఎట్లా అవుతుంది? ఈ 10 ఏళ్లలో ప్రాపర్ నోటిఫికేషన్స్ లేకపోవడం వల్ల అర్బన్ మైగ్రేషన్ పెరిగింది. గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగం చాలా భయంకరంగా పెరిగిపోతుంది రోజు రోజుకి. 45 ఏళ్ళ మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, అంటే అప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగ పరిస్థితి ఈరోజు దేశంలో పరిస్థితి దాపురించింది. ఇలా ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనవనేది చాలా స్పష్టంగా కనబడతాం. मोदी सरकार जिस दुर्गम भविष्य की ओर इन सब को धकेल रही है, उससे अब देखने में आ रहा है भारत की बेरोजगारी दर अब पिछले 45 सालों में सबसे ज्यादा है. भारत की बढ़ती अर्थव्यवस्था, इससे कुछ चुनिंदा लोगों की संपत्ति जरूर बढ़ रही है, लेकिन बहुत बड़ी संख्या में लोग बेरोजगार हो रहे हैं. भारत टॉकीज तेलंगाना के नारायणपेट क्षेत्र में गया. यह क्षेत्र यहाँ की गढ़वाल साड़ियों के लिए बहुत जाना जाता है. यहाँ पर ग्रामीण क्षेत्रों की बेरोजगारी अक्सर इस बात से छिप जाती है कि उन्हें पर्याप्त काम नहीं मिल पाता. महाराष्ट्र इंस्टीट्यूट ऑफ लेबर स्टडीज के पूर्व डायरेक्टर प्रोफेसर शरद सावंत ने भी इस बात पर टिप्पणी की. Unemployment, when we talk of unemployment and full employment, there is a gap of some underemployment, and this underemployment is linked with income security. In fact, what is to be done is not income security, but living security. Because when he is underemployed, he has less income. So income security question comes in. अब हम पद्मशाली समुदाय के एक बुनकर नरसम्मा की बात करते हैं, जिन्होंने 25 साल पहले अपने पति को खो दिया. कुछ समय पश्चात उनके पति के दोनों भाइयों का भी स्वर्गवास हो गया और फिर इस संयुक्त परिवार की 3 विधवाओं पर इस पूरे परिवार के पालन का बोझ आ गया. ఒక చీర నేస్తే మాకు 15 రోజులు అవుతుంది. ఒక చీర నేనికే 3,000 కూలీలు వస్తాయి. మాకేమి రాదులే కానీ అంత సౌకర్యాలకే మాకు వచ్చేది కూలీ. ఎంత కూలీ వస్తుంది ఎంత లేదు, 15 రోజులకి లెక్కేసి. क्योंकि अब वह निजी स्कूलों में बच्चों का दाखिला नहीं करा सकते, इसलिए इन तीनों ने अपने बच्चों को सरकारी स्कूल में भेजा. नरसम्मा के भतीजे राघवेंद्र की तरह कुछ बच्चे हैं जो पढ़ने में तेज हैं और उन्होंने पोस्ट ग्रेजुएशन पूरी कर ली है, लेकिन अब उन्हें नौकरी नहीं मिल रही है. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత మేము చూసింది మాకు ఇన్కమ్ సోర్స్ ఏంటంటే మగ్గం. రేషన్ రేట్ పెరిగిన తర్వాత శాలరీ రేట్ కూడా పెరుగుతుంది, కానీ కూలీ రేట్ మాత్రం పెంచరు వాళ్ళు. అంటే ఇది ఎట్లా ఉంది అని అంటే మనం ఏమంటారు మధ్యవర్తులకే లాభం ఉంది.
మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూలీ చేస్తూనే ఉన్నాము. మేము పెద్దగా అయినాక కూడా కూలీ చేస్తాం. అంటే మేము ఎప్పుడు వీవింగే చేయాలి కానీ బిజినెస్ చేయలేకపోతాం. మధ్యలో చిన్న ఆయన చనిపోయినప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అప్పుడు తినడానికి కూడా కొంచెం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల లోపల అప్పుడు కూడా మేము చేసుకున్నది ఏంది, మగ్గమే వేసుకున్నాం. తర్వాత ఇంకో కొన్నేళ్ళ తర్వాత మళ్ళీ మా నాన్న వాళ్ళందరూ అనారోగ్యం పాలైనరు. మనకు వచ్చేటటువంటి డబ్బులతోటి వాళ్ళకు వైద్యాన్ని అందించలేకపోయినాం కాబట్టి వాళ్ళు కూడా ఎక్స్పైర్ అయిపోయారు. नागेश की तरह कई परंपरागत बुनकर जो यहाँ से हट गए हैं, उनके लिए भी कुछ आसान नहीं है क्योंकि कई सारी चुनौतियाँ हैं। और यह 45 वर्षीय बुनकर हमें अपनी व्यथा बताता है कैसे उसने अपना व्यवसाय छोड़ा। చీరలు తీసుకుపోవడం, వాళ్ళతో ఆడుకోవడము, ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి, ఇంకా వాళ్ళు డ్యామేజ్ ఉంది, ఇంత మంచిగా వేసుకపోయినా డ్యామేజ్ ఉంది, 500 తక్కువ 1000 రూపాయలు తక్కువ అని తీసుకోవడము, ఇంకా మాకు ఎక్కడ లేక వాళ్ళతో ఇవ్వడం జరిగింది. आखिरकार निराश होकर नागेश ने यह काम छोड़ दिया। 2000 प्रति माह के वेतन पर वो एक स्कूल में प्यून के बतौर काम करता था, लेकिन ये काफी नहीं था। कई और जगह नौकरी करने के बाद अब भुनी हुई मूंगफली बेचता है अपने परिवार को पालने के लिए। यहाँ पर ऐसे बहुत सारे कारीगर हैं जिन्हें उनकी मेहनत का उचित मेहनताना नहीं मिलता और वो अपने घर से दूर काम की तलाश में भटक रहे हैं। 2 సంవత్సరాలే ఇది పెట్టుకున్నాము. వయసు దగ్గర నాక్స్ అమ్మడం వల్ల మాకు ఏదో కూలి పడుతుంది, రోజు 500 400 పడుతుంది. ఇంకా అంత కుటుంబంని నేనే భరిస్తున్నా. 5 మంది ఉన్నాం మేము, 2 బిడ్డలు 1 కొడుకు. మా అమ్మ ఉంది, నాయన చనిపోయిండు, ఏదో నడుస్తుంది. ऐसी दुर्गम परिस्थितियों के कारण कई बुनकरों ने अपना काम छोड़ दिया है। ఇవన్నీ వాళ్ళకు పుట్ట నిండకనే వెళ్ళిపోయినరు. దా లెక్క మీద పెడితే మా ఊర్లో ఒకటే 200 పోతే సగానికి సగం పోయినట్టు. 3 ఏళ్ల నుండి ఒక 200 మంది పోయింటారు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు చాలా తిప్పడంపల్లి, ఆత్మకూరు, మొగ్గాలు ఉండే. ఆత్మకూరులో ఒక్కటి కూడా లేదు ఇప్పుడు. తిప్పడంపల్లిలో ఒక 20-30 ఉండే, ఆడ 3 మొగ్గాలు ఉన్నాయి. లాల్కోట్ల ఏం లేవు, అంతా పట్నం చేరిండ్రు. అప్పటి కాలంలో వెనకడికి లావు మొగ్గాలు వేసేటప్పుడు ఒక 10 ఇండ్లన్నా ఉపాసం పండాలి ఈ ఊర్లో. అప్పుడు వేరే పని లేకున్నది. తర్వాత హోటళ్ళు లేకున్నది, ఆ చావడు. ఇప్పుడు హోటళ్ళు అయినందుకు హోటల్లో సప్లై చేయనికే పోతున్నారు, వంట చేయనికే పోతున్నారు. మన కులస్తుడు మనం ఒక హోటల్కి పోయినప్పుడు మనకు అక్కడ కనిపిస్తాడు అనమాట. అంటే మన పరిస్థితి ఎంత దారుణంగా మారింది. ఊరు వదిలేసి పోవడం అంటే దానికంటే ఇంకా ఏమంటారు, ఒక ఉన్న ఊరిని వదిలేసి పోవడం అంటే కన్నతల్లిని వదిలేసి పోవడంతో మనసు చంపుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇక అందరు పోయేవాళ్ళు పోతూనే ఉండరు కానీ మాకైతే ఇంక ఇదే కదా, ఇంక పోనీ ఇంకే కూడా ఇంకా ఆడేవాళ్ళం ఎక్కడ పోతాం, ఇంకా పోనీ ఇంకే పోయేటోళ్ళు పోయిండ్రులే కానీ ఇంకా మేమైతే దీన్ని పట్టుకొనే ఉన్నాం. మాకు గల్లు వేసుకుంటే మా బతుకు తెరివే ఇది అనుకొని వచ్చిన కాడికి ఎంత అన్నా రానని. ప్రతి సంవత్సరానికి మా ఊర్లోనే 20 మొగ్గాలు తగ్గిపోతున్నాయి. 20 అంటే ఇంకా దేశమంతటా ఎంత ఉంటుందో మీరే ఆలోచన చేయాల్సి వస్తుంది. ఇది ఇట్లే అయితే ఇదే 2030-35 వరకు ఈ ఊర్లో మొగ్గాలు ఉంటావా లేవా కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడ్డది. इस क्षेत्र में भारत जोड़ो यात्रा आने के बाद एक उम्मीद की किरण जगी है कि सरकार बदलेगी, जिसके बाद इनके हालात भी बदलेंगे और रोजगार की परिस्थितियों में बदलाव आएगा, चाहे वह ग्रामीण इलाका हो या शहरी इलाका। రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి భారత్ జోడో యాత్ర చాలా ఆశాజనకమైనటువంటి అంశము. అంటే ఇట్లాంటి కొత్తవి వచ్చినప్పుడే మన లోపల కొత్త ఆశలు చిగురించి బతుకు మీద ఆశ పుడుతుంది. అయితే వాళ్ళు తీసుకున్నటువంటి అంశాలను ప్రజల్లోకి వెళ్ళి కూలంకషంగా చర్చించి తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి అంశం. దానిపైన దృష్టి ఎక్కువ కేంద్రీకరించి చేసినప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది. గద్వాల చీరలు బంగారం అంటారు, బలిదెబ్బ గిరాకి వచ్చేనయా, నేతాలు నేస్తారు గిట్టుబాటు లాక్కనే రైతులకి ఉపాసం ఉంటారయ్యా. అవునంటారా మీరు కాదంటారా, నేనంటే కొందరికి కోపం భయ.